ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గురా యాప్ లో మనకు కొత్తగా ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అయితే యాడ్ చేశారండి. సో చాలా మందికి ఇది యూజ్ అవుతుంది. స్పెషల్ గా ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే బుల్లిష్ స్టాక్స్ ఏమున్నాయి, బేరిష్ స్టాక్స్ ఏమున్నాయి, RSI ప్రకారంగా ఓవర్ బాట్ స్టాక్స్ ఏంటి, ఓవర్ సోల్డ్ స్టాక్స్ ఏంటి, MACD ప్రకారంగా ఏ స్టాక్స్ బాగున్నాయి అని చెప్పేసి మనకు ఫీచర్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఆ ఫీచర్స్ ఏ విధంగా యూజ్ చేయాలో నేర్పిస్తాను. ఇప్పుడు నేను గురు యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు హోమ్ పేజ్ కదా. జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి ట్రేడింగ్ స్క్రీన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు కదా. నాకన్నా ఇక్కడ చూడండి బులిష్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్స్, అంటే ఏ స్టాక్ అయితే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసిందో ఆ స్టాక్స్ లిస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. దీనిపై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చూడండి స్టాక్స్ బ్రేకింగ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ R1 సిగ్నలింగ్ మొమెంటం బిల్డప్, ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసిన స్టాక్స్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ వెళ్తే గనక ఇక్కడ చూడండి RSI ఓవర్ బాట్. సో RSI ఓవర్ బాట్ అంటే ఏంటి? ఇప్పటికే చాలా మంది ఎక్కువగా కొనేశారు, సో ఈ పర్టికులర్ స్టాక్స్ ఎప్పుడైనా కింద పడచ్చు అని చెప్పేసి మీనింగ్ అనమాట. దీనిపై ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి మీరు స్టాక్స్ విత్ RSI గ్రేటర్ దాన్ 70 సిగ్నలింగ్ పొటెన్షియల్ పుల్ బ్యాక్, అంటే పడుతుందని మీనింగ్ అనమాట. సో ఇలాంటి స్టాక్స్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేసుకోవచ్చు, ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి బుల్లిష్ MACD అబౌవ్ సిగ్నల్ లైన్. సో MACD ప్రకారంగా ఇక్కడ మనకు బుల్లిష్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ లిస్ట్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ట్యాప్ చేసుకుంటే బ్యాక్ వెళ్తే నెక్స్ట్ బుల్లిష్ RSI ఓవర్ సోల్డ్. ఓవర్ సోల్డ్ అంటే ఏంటి? ఇప్పటికే చాలా మంది ఈ స్టాక్స్ ని సెల్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి ఈ స్టాక్ పెరగచ్చు అని చెప్పేసి మీనింగ్ అనమాట. దీనిపై ట్యాప్ చేసుకోండి. స్టాక్స్ విత్ RSI లెస్ దాన్ 30 సిగ్నలింగ్ రీబౌండ్ ఛాన్సెస్, మళ్ళీ పైకి వస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో మనకి ఇక్కడ ఈ 4 ట్యాప్స్ ఇచ్చారు కదా, బుల్లిష్, బేరిష్, బులిష్ అని చెప్పేసి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కీ లెవెల్స్ అనమాట. కాబట్టి మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ యూజ్ చేస్తుంటే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.